గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేసి ఎస్సీ ఎస్టీలను అండగా ఉంటామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో రేపటి నుంచి పెసర కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో హైదరాబాద్లో జాతీయ హాకీ పోటీలు నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వానికి నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో గణేష్ ఉత్సవాలపై మంత్రులతో కలిసి రివ్యూ చేశారు సీఎం. ఏరియాల వారీగా నిమజ్జనంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీల కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సబ్ ప్లాన్ చట్టం అమలుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్ ప్లాన్ నిధులను విద్యాభివృద్ధికి, కమ్యూనిటీ హాల్స్, అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణాల కోసం వాడాలన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులు, ప్రణాళికలపై హైదరాబాద్ సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించారు భట్టి. ఎస్సీ ఎస్టీల భూములు, వ్యవసాయం అభివృద్ధికి ఇందిరా జలప్రభ స్కీమ్ను అమలు చేయాలని, బోర్లు వేయించాలని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రజాప్రభుత్వంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం 24% నిధులు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల సబ్ ప్లాన్ చట్టం అమలు, నిధుల వ్యయంపై శాఖల వారీగా ఆర్థిక శాఖ రివ్యూ చేయాలన్నారు భట్టి. చేతన్నకు చేయూత పథకం కింద 90 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ నిధులతో 36,133 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతారని తెలిపారు. గత ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోకుండా బకాయి పెట్టి వారి నోట మట్టి కొట్టిందన్నారు. గత సర్కార్ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి నేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు మంత్రి. ఇక పెసర కొనుగోలు కేంద్రాలు రేపటి నుంచి ప్రారంభించాలని మార్కెఫెడ్ను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సెంటర్లు పెట్టాలని ఆదేశించారు తుమ్మల. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత విస్తృతపరచాలన్నారు మంత్రి సీతక్క. అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సెక్రటేరియట్లో రివ్యూ చేశారు మంత్రి సీతక్క. ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను విరివిగా సందర్శించాలని ఆదేశించారు మంత్రి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. ప్రీ ప్రైమరీ స్కూలుగా అంగన్వాడీ కేంద్రాలను రెడీ చేయాలన్నారు మంత్రి. మానవ అక్రమ రవాణాపై పేదరికం, వలసల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు మంత్రి సీతక్క. నేరాలను కట్టడి చేయాలంటే తప్పు చేసిన వెంటనే శిక్షలు పడాలన్నారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని చెప్పారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు సీతక్క. ఏర్పాటు చేసినటువంటి టీసేఫ్ ఆ యాప్ ద్వారా చాలా మందికి ఒక గుడ్ మెసేజ్ వెళ్ళడము, ఒక అవేర్నెస్ కల్పించడం, తద్వారా ఆ జర్నీలో కూడా ఈ టీసేఫ్ ద్వారా ఎలాంటి రక్షణ మనకు ఉంటుంది అనేటువంటి ఒక భరోసాను టీసేఫ్ ద్వారా చాలా వరకు కల్పించడం జరిగింది. ఎస్, పనిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంటే స్పీడ్గా పనిష్మెంట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా చాలా అవసరం. రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. భవిష్యత్తు పట్ల క్రీడాకారులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. త్వరలో హైదరాబాద్లో జాతీయ హాకీ పోటీలు నిర్వహిస్తామన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక పోటీ కార్యక్రమాలు నిర్వహించలే గత ప్రభుత్వం. ఏ విధంగా క్రీడలను ప్రోత్సాహం చేస్తుంది, రాబోయే కాలంలో ఏ విధంగా మన క్రీడాకారులు ఎదగాలి, ఒలింపిక్స్ లో పతకాలను సాధించాలి, ఏషియన్ గేమ్స్లో పథకాలను సాధించాలి. ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణకు సంబంధించిన క్రీడాకారులు రాణించాలి. క్రీడా యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు వెల్లడించడం, క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలోని బొట్టుగూడలో ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. అంతకుముందు నల్గొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.